హలో రాము. రే అంజీ, కంగ్రాచులేషన్స్. ఇంటికి వెళ్ళాను రా, ఇక్కడికి వచ్చామని చెప్పారు. లక్ష్మి, వీడు నా ప్రాణ స్నేహితుడు అంజీ. మనకి ఇల్లు అద్దెకి చూసి పెట్టింది కూడా వీడే. సారీ అమ్మా, మీ పెళ్లికి రాలేకపోయాను. ఇంతకీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూనా? మన మొహాలకి హనీమూన్ కూడాను. మనకి ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం. ఓకే, హనీమూన్ కి వెళ్లే తాహత లేదు కనుక నేను హోటల్ హనీమూన్ తీసుకెళ్లి పార్టీ ఇస్తాను. చాలా పెద్ద హోటల్ కదరా. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. మై నేమ్ అంజీ, మై ఫ్రెండ్ రాము. హలో. హలో మిస్సెస్ రాము. నమస్తే. ఈ మధ్యనే వీళ్ళకి పెళ్ళేంటి. మీరు ఈ హోటల్ కి ఓనరా? నో సార్, ఐఎమ్ స్టేవర్. మీ పేరు కాదు, ఓనరా అని అడిగాను. ఒరే ఒరే ఒరే, వాడు మన భాషలో బట్టలరా. అరే, అంత ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, అవన్నీ మన బిల్ల వేస్తాడా? నూరు మూసుకుని రారా. ఇవేమిటండి, ఇవేం అర్థం కావట్లేదు. మేము ఆర్డర్ ఇస్తాంలేండి. వాడు ఆర్డర్ ఇస్తాడు. ఒరే, ఏది చూసినా 30-40 రూపాయల కన్నా తక్కువ లేదురా. జోబులో ఎంత ఉంది? 200 ఉంది. అంతలోపే ఆర్డర్ ఇద్దాం. ఎందుకు? వాడిని అడిగేస్తే పోలే. ఇదిగో బట్టలు. వాటిని అడిగితే ఇదే మనం రెస్టారెంట్ కి మొదటిసారిగా వస్తున్నాను నా భార్యకి తెలిసిపోతుంది. పరుపు తీయకరా. అంతేనంటావా? అంతే. ఎస్. 1 ప్లేట్ చికెన్ 65. 65 పీసులు వస్తాయి. మన ముగ్గురం తినక మిగిలింది ఇంటికి తీసుకెళ్ళచ్చు. 4 పీసులే వస్తాయి. అయితే క్యాన్సిల్. 1 వైట్ సన్ ఇన్ గ్రీన్ మౌంటైన్స్. ఏమిట్రా అది? తెలీదు, అన్నిట్లోకి ఇదే తక్కువ. 25 రూపాయలే. సార్ మరి తినడానికి ఇంకేవద్దు. బయట పెద్దగా తినట్లేదు. అమీబియాసిస్ ప్రాబ్లం. నాకు ముగ్గురికి అమీబియాసిస్ ప్రాబ్లం. ఇదేమిట్రా అంత గడ్డి కారంగా ఉంది? దీన్నేమంటారా? అడిగావుగా, వైట్ సన్ ఇన్ గ్రీన్ మౌంటైన్స్. అందుకే పచ్చగడ్డి మధ్య గుడ్డు పెట్టించాడు. ఏమండి, ఇదంతా మన పెరట్లోనే దొరుకుతుంది కదండి. దీనికోసం ఇక్కడికి రావాలా? నాకు ఫోర్క్ తో తినే అలవాటు. నువ్వేదో నా మాట వినవే తల్లి. అయ్యో, శివుడు తలపై గంగలాగా ఈ ఎగ్ ఇక్కడ వెలిసిందేమిటి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా ఎగ్గు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అవే లేదండి, నా ఎగ్గు లేదు. నా ఎగ్గు లేదు. నా ఎగ్గు. సారీ సార్, మా ఎగ్గు మీ బిగ్గు. ఎటు చూసినా జుట్టే కనిపిస్తోంది ఏమిటి? అదిగో ఫేస్. కూర్చోండి. సారీ సార్, అదేమిటో మీరు చూసుకోండి. ఎందుకో ననుకుంటుని గోంగూరకి, మాయదారి నా కొడుకే గోంగూరకి, గట్టి కాదం మేపాడే గోంగూరకి, పరుసు ఖాళీ చేశాడే గోంగూరకి. కడుపులో ఎలకలు పరిగెడుతున్నారా? ఎలకల? నా కడుపులో అయితే పంది కుక్కలే పరిగెడుతున్నాయరా. మంచి హోటల్కే తీసుకెళ్ళావు గానీ గుడ్ నైట్. గుడ్ నైటా? ఒరే, అసలే జేబులో డబ్బులు లేవు, పైగా అర్ధరాత్రి. ఇప్పుడు నేను ఎక్కడికి రా వెళ్ళేది? మాకు పార్టీ ఇస్తాను, మా ఇంట్లోనే భోజనం కూర్చుంటే మా ఆవిడ ముందు నీ పరుగు పోతుందిరా. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఇన్విటేషన్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే, గుడ్ నైట్. ఉండండి, 2 చపాతీలు తిని వెళ్దురు గాని. అలాగే అలాగే. ఏమిట్రా? ఏమిటి? హోటల్ తీసుకొచ్చి లేకపోతే గడ్డి గాదం మేపి పరుసు ఖాళీ చేస్తాడా? ప్లీజ్ కీప్ దీస్ థింగ్స్ as my wedding present. లక్ష్మి, నువ్వు భోంచే. పర్లేదండి. చచ్చాం. వీడు ఫోర్క్ తీశాడు. లక్ష్మి, ముసుకేసుకో. వీడు మళ్ళీ ఫోర్క్ తీశాడు. ఒక్కసారి మళ్ళీ రెండోసారి ఎందుకు బెనవ ఎక్స్పెరిమెంట్? చేత తిన తిన.
ఐఎమ్ వెరీ లక్కీ రాంచి. కాపురానికి వచ్చిన 10 రోజుల్లో ఇంటిని స్వర్గంగా మార్చేసిందిరా. ఈ లోపల వరలక్ష్మి వ్రతం ఒకటి పుట్టింటికి పంపంటున్నారా? పంపనని చెప్పేస్తాను. లేడీ సెంటిమెంట్ హర్ట్ చేయకు. లక్ష్మి ఏమిటలా విసురుగా వెళ్ళిపోతుంది? చెప్పేగా పుట్టింటికి పంపించనన్నావు. పాపం నొచ్చుకుని ఉంటుంది. వెళ్ళి సముదాయించుకో. వెళ్ళు. కాదు అంటే నేనంతా వెళ్ళరా. లక్ష్మి సారీ లక్ష్మి, నేనేదో నవ్వులాటకన్నాను అంతే. నువ్వు వెళదు కానీ వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా వెళదు కానీ. డోంట్ వరియా. మీ అమ్మ అడిగితే లీవ్ దొరక నేను రాలేదని చెప్పు. నువ్వు మాత్రం త్వరగా వచ్చాయే. నీకు వాంతులు అవుతాయి కదా? అవును, నీకు బస్ జర్నీ పడదని మీ అమ్మ చెప్పింది. ఒక్క నిమిషం ఉండు, నిమ్మకాయలు తెస్తాను. రా లక్ష్మి రా. నువ్వనుకున్నది నిజమే లక్ష్మి, నువ్వు గర్భవతివే. పెళ్ళై 15 రోజులు కూడా కాలేదు. ఎవరు? శేఖరా? డాక్టర్ గారు, నా బిడ్డను ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడేయండి. అందుకొకటే మార్గం, అబార్షన్. కానీ లక్ష్మి ఆరోగ్యం నాకు బాగా తెలుసు. అబార్షన్కి తట్టుకోలేదు. ఒక్కోసారి పెద్ద ప్రాణానికే ముప్పు రావచ్చు. ధైర్యంగా ఉండు లక్ష్మి. ఏమన్నావు? నీ కడుపులో బిడ్డ తనది కాదు అని నీ ముగ్గురితో చెప్తావా? నీకైనా మతుండే మాట్లాడుతున్నావా? పెళ్లికి ముందే ఎవరి వల్లనో గర్భవతి అయిన భార్యతో ఏమొకడని కాపురం చేస్తాడా? చేయకపోతే వదిలేస్తాడు. అంతేగాని రహస్యాన్ని దాచి బ్రతికిన నాళ్ళు దొంగ బతుకు బ్రతుకుతూ అతనితో ఎలా కాపురం చేయగలనన్నా? ఈ విషయం తెలిస్తే అతను నీతో చస్తే కాపురం చేయడు, నేను చెప్తున్నాను. పెళ్లికి ముందు జరిగింది దాచినందుకే లోలోని కుళ్ళి కుళ్ళి చేస్తున్నాను. ఇది కూడా దాచిపెట్టి నేను ఎలా అతని ముందు తిరగలనమ్మా? ఆడదాన్ని బ్రతుకంతేనమ్మా. మగవాడు ఏ తప్పు చేసినా చెల్లుతుంది. ఆడ చేసే తప్పును మగవాడు సహించలేడు. ఈ గరళాన్ని నువ్వు దిగమింగకి తప్పదమ్మా, తప్పదు. ఎలాగమ్మా ఈ భయంకర సత్యాన్ని జీవితాంతం దాచి ఎలా బ్రతకగలను? దాతకేం చేస్తావు? భర్త వదిలేస్తే బిడ్డను గాని 10 మందిలో ధైర్యంగా తలెత్తుకు తిరగలవా? మీతో లెక్కేమిటని సమాజాన్ని ఎదిరించి నిలబడగలరా? ఆ ధైర్యం నీకుందేమో కానీ మాకు లేదు తల్లి. నీ చేతుల మీదుగానే మాకింత విషం ఇచ్చి బిడ్డను గాని వీరమాతల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో. పెళ్ళై కాపురం చేసిన ఈ 10 రోజుల్లోనే నీ మీద ఎంతో ప్రేమ వలగబోశాడన్నావు. నువ్వు తప్ప అతనికి ఈ లోకంలో ఇంకెవరూ లేరని, ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడని అన్నావే. అటువంటప్పుడు ఈ నిజం తెలిస్తే అతని గుండె బద్దలు కదా అమ్మా. టెలిగ్రామ్. మై గాడ్, ఏమిటండి, ఏమైంది? రాముకు సీరియస్ యాక్సిడెంట్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ టెలిగ్రామ్. ఏమండి, ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందేమిటమ్మా? ఆఫీస్కి వెళ్తుంటే లారీ వచ్చి గుద్దేసింది. ఎప్పుడు జరిగింది? 3 రోజుల క్రితం. నాకు అప్పుడే ఎందుకు టెలిగ్రామ్ ఇవ్వలేదు? నువ్వు కంగారు పడతావని వీడే టెలిగ్రామ్. అవును లక్ష్మి. అవునేంటండి? అవును. మీకింత ప్రమాదం జరిగితే కనీసం నాకు తెలియపరచకుండా ఎలా ఉండగలిగారండి?
హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? లాభం లేదన్నారబ్బా. అనవసరంగా డబ్బు ఖర్చు ఎందుకు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. అంత మాట అనకండి, నేను వచ్చానుగా. ఏమండి, మీకు నిజంగా నాకేం కాలేదు లక్ష్మి. ఊరెళ్ళి వారం రోజులైంది కదా, నేను రప్పించడానికి వీడే టెలిగ్రామ్ ఇచ్చాడు. ప్లాన్ మాత్రం వీడితే, అమలు పరిస్థితి మాత్రం వీడే. అవును, ఇప్పుడు నాకేం కాలేదు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నట్టు? మనం ఇమీడియట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి టెన్షన్ పెంచాంగా, అందుకు వెళ్ళి పుచ్చుకించు. అంతేనట? అంతే. ఓకే. ఇంకా ఈ కట్లెందుకు?